హలో అండి. ఈరోజు చేపే రెసిపీ ఈ మండే ఎండలకి చల్లచల్లగా ఎలా తినాలనిపిస్తుందా? అయితే వాటర్ మెలన్‌తో ఐస్ ఇలా చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఈ వేసవిలో వాటర్ మెలన్ ఎక్కువగా తీసుకుంటం వలన కడుపులో చల్లగా ఉంటుంది. అలాగే ఎండ వేడిని కూడా తగ్గిస్తుంది. ఐస్ లాగే కాదు జ్యూస్ లాగా, ముక్కల్లాగా ఏదో రూపంగా వాటర్ మెలన్ తీసుకోండి. చాలా మంచిది. చాలా సింపుల్‌గా ఐస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుకైతే వాటర్ మెలన్ తీసుకోండి. ఇప్పుడు చాక్ తీసుకుని 2 సకాలుగా కట్ చేసుకోండి. ఇలా 2 సకాలుగా కట్ చేసేసుకున్నాక ఒక చెక్క అయితే తీసుకోండి. చెక్క తీసుకున్నాక చాక్ తీసుకుని ఇలా కట్ చేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎంత చిన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోండి. అంత చిన్నగా వస్తాయి ముక్కలు కూడా. ఇలా మధ్యలో నాట్లు పెట్టేసుకున్నాక చుట్టూ చాక్ తోటి ఇలా అనుకుంటే ముక్కలన్నీ చాలా సింపుల్‌గా వస్తాయి. ఒక స్పూన్ తోటి కానీ చాక్ తోటి కానీ పైకి ఇలా అంటే ముక్కలన్నీ చక్కగా వచ్చేస్తాయి. ముక్కలన్నీ చాలా చక్కగా వచ్చేసినాయి చూసారా? ఈ జ్యూస్ తీసుకునే మిషన్ తోటి అయితే నేను జ్యూస్ తీసుకుంటున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ మిషన్లో వేసుకుంటే ఉడకపెట్టి పని లేదు కదా అని మిషన్ ఉంది కదా అని వేసుకుంటున్నాను. ముందు నేను గ్లాస్ పెట్టడం చూపించాను కదా, వాటర్ మెలన్ ముక్కలు అయితే ఇలా పైన వేసుకోవాలి. పైన ఇలా క్యాప్ తోటి నొక్కి పెట్టి పక్కన తిప్పిది ఒక ఊసలాగా ఉంటుంది. అది తిప్పారంటే జ్యూస్ అయితే వస్తుంది. ఇది నొక్కి పెడుతూ అది తిప్పుతూ ఉండాలి. ఉడకపెట్టి పని లేకుండా జ్యూస్ అయితే గ్లాస్లోకి వస్తుంది. సెపరేట్గా తుక్కు అయితే ఎలా వస్తుందో చూడండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. జ్యూస్ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఒక బౌల్లోకి వేసేసుకుని 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ మెలన్లోనే స్వీట్ ఉంటుంది, అందుకు 2 స్పూన్లు పంచదార వేస్తే సరిపోతుంది. పంచదార వేసేసుకున్నాక స్పూన్ తోటి బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ మెలన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి. బాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఐస్ తినేటప్పుడు ఆ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ముక్కలు వేసేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి. ఐస్ తయారు చేసుకుని మౌల్స్ తీసుకోండి. ఈ ఐస్ మౌల్స్ అయితే మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ రేటుకే వచ్చినాయి. చాలా స్ట్రాంగ్గా బాగానే ఉన్నాయి. అన్ని మౌల్స్లో ఇలా వేసేసుకోండి. పిల్లలు జ్యూస్ కన్నా ఐస్ లాగా అయితే ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా చేసి పెట్టండి. అన్ని మౌల్స్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పైన క్యాప్లు అయితే పెట్టేసుకోండి. అన్నిటికీ క్యాప్లు అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టి ఒక 8 గంటల వరకు ఉంచితే సరిపోతుంది. నేను చేయటమే సాయంత్రం చేశాను కాబట్టి నైట్ అంతా ఉంచి తెల్లారి తీసాను. ఇప్పుడు గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఐస్ మౌలు గ్లాసు వాటర్లో పెట్టండి. ఇలా 2 సెకండ్లు ఉంచి అప్పుడు తీయండి. ఐసు చాలా చక్కగా వస్తుంది. చూసారా ఐసు ఎంత చక్కగా వచ్చిందో? అన్ని ఐస్లు వాటర్లో అలా పెట్టి తీస్తే చాలా చక్కగా వస్తాయి. వాటర్ మెలన్ ఐస్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి కలర్ అందంగా ఉండటమే కాదు రుచి కూడా సూపర్గా ఉంటుంది. ఐస్ అంటే పిల్లలకే కాదు మనకు కూడా ఇష్టం కలుగుతుంది. నేనైతే వెంటనే 2 తినేసా. ఐస్ మౌల్స్ ఇంట్లో ఉంటే పిల్లలు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.